ప్రైజ్ ది లార్డ్. యేసుతో నా జీవితం అనే ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాండి. ఈ రోజున దేవుని వాక్యానుసారమైన మన జీవితాలు మనం జీవించాలనుకుంటున్నాం కదా. దానిలో భాగంగా మరి చిన్న సందేశం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడానికి వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది మా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు ఉన్నాయి. మేము మా జీవితానికి ఎదురీత లేకపోతే మా జీవితాల్లో ఎంత శ్రమ పడుతున్నా, ఎంత కష్టపడుతున్నా ఆశీర్వాదాన్ని మరి శ్రేష్టమైన జీవాన్ని మేము చూడలేకపోతున్నామని చెప్పి అనేక మంది ప్రజలు నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అది ఉద్యోగ విషయంలో అయినా సరే, వ్యాపార విషయంలో అయినా సరే, లేకపోతే బిడ్డల చదువుల విషయంలో అయినా సరే, బిడ్డల వివాహాల విషయంలో అయినా సరే, మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు అనేవి ఫలించకపోవడం ద్వారా ఏంటి ప్రభు మా జీవితాలు ఇలా ఉన్నాయి, అసలు మాకు చావే శరణ్యమా, లేకపోతే మా జీవితాలు మరి మరణముతో ముగించబడతాయా అన్నట్లుగా అసలు మాకు బ్రతుకు మీద ఆశ లేదు అనే జీవితాన్ని కలిగిన ప్రజలందరితో కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున నయోమి, ఋతు గ్రంథంలో నయోమి గురించి చూసుకుంటే అండి, నయోమి మరి దేవుని యొక్క సన్నిధిని విడిచింది, లేకపోతే దేవుని యొక్క గృహాన్ని విడిచిందని చెప్పుకోవచ్చండి. ఆ దేవుని సన్నిధిని ఎప్పుడైతే విడిచి అన్యులు ఉండే ప్రాంతంలోకి, మోయాబు అనే ప్రాంతంలోకి వెళ్ళి మరి అక్కడికి వెళ్ళి కష్టపడి ఏదో తను సంపాదించుకొని బ్రతికి ఉండవచ్చు అనుకుంది. కానీ ఆ ఏదైతే బ్రతికి ఉండవచ్చు అని అనుకున్న తన ఆ యొక్క ఉద్దేశం ప్రకారం చూసుకుంటే అక్కడ కష్టపడుతున్నారు. కష్టానికి ఫలితం ఏం కనిపించట్లేదు. కానీ పైగా ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ ఇరుకులో, ఆ కరువులో, ఆ కరువు పరిస్థితిలో వారికి వచ్చిన శ్రమ ఏంటంటే భర్తను పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకున్న తర్వాత తనకి 2 కుమారులు ఉంటే ఆ కుమారులకి వివాహం చేస్తే ఆ కోడళ్ళు కూడా తన వలె విధవరాంత అయ్యే దుస్థితి ఆ యొక్క నయోమి జీవితంలో చూస్తున్నామండి. అంటే ఇక్కడ నయోమి యొక్క కుమారులను కూడా పోగొట్టుకుంటుంది. అయ్యో నాకేంటి శ్రమ, అయ్యో నాకేంటి కష్టం అని చెప్పి చాలా మంది ఏం చేస్తూ ఉంటారండి, ఆ శ్రమలకి కష్టాలకి వారు మరి నాకు ఇంకా లైఫ్ లేదు, నేను ఇంకా మరణించడమే మేలు అని చెప్పి చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఎన్నో సార్లు ప్రయత్నించాను జాబ్ కోసం, అయినా నాకు జాబ్ రావట్లేదు. నేను ఎన్నో సార్లు మరి ఎగ్జామ్స్ కి అటెంప్ట్ చేశాను, అయినా సరే నాకు మరి మంచి స్కోర్ అనేది రాలేదు, ర్యాంక్ అనేది రాలేదు అని చెప్పి ఎంతో మంది నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఎన్నో వివాహ బంధాల కోసం, వివాహ కార్యక్రమాలు అంటే వివాహం జరగాలనే ఉద్దేశం, అనేకమైన కార్యక్రమాలకి వాటిని అంటే వివాహ విషయంలో అనేకమైన పద్ధతుల గురించి ఆ ఆ బిడ్డలు మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా సరే ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. ఆ యొక్క ప్రయత్నంలో అయ్యో ఈమెకి ఎన్నో సంబంధాలు చూస్తున్నా అయినా సరే ఏది కూడా సెట్ అవ్వట్లేదు అని చెప్పి నిరుత్సాహంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఇలా ఈ రోజున అది వివాహ విషయంలో అయినా సరే, జాబ్ విషయంలో అయినా సరే, ఏ విషయాల్లో మన జీవితం అనేది మరి ముందుకు వెళ్ళలేదు, ఇంకా నా పరిస్థితి అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంతే అని చెప్పి నీవు అక్కడితోనే ఆగిపోవడం దేవుని చిత్తమో కాదు. కానీ చాలా మంది ఏంటంటే ఈ ఇంకా ఉద్యోగం రాలేదనో, లేకపోతే వ్యాపారం ఆశీర్వదింపబడలేదనో, లేకపోతే ఎంత కష్టపడినా సరే ఈ కష్టాలు పోవట్లేదు, ఈ కరువు పోవట్లేదు, శ్రమ అనేది పోవట్లేదు అని చెప్పి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్య చేసుకోవడం దేవుని చిత్తమో కాదండి. ఈ రోజున ఆత్మహత్య అనగానే మూవీస్ లో చూపించే విధంగా చూసుకుంటే ఒక అందమైన అమ్మాయిలో లేకపోతే అందమైన అబ్బాయిలో ఏదో సూసైడ్ చేసేసుకుని ఆ విషయం తాగేయడమో లేకపోతే ఊరేసేసుకోవడమో చూస్తే ఒక మంచి అందంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. కానీ నిజ జీవితాల్లో ఈ సూసైడ్ చేసుకునే స్థితి చూస్తే భయంకరమైన వికృత రూపాలు. అంటే ఈ రోజున ఏ సూసైడ్ అయినా చేసుకుంటే మన కనుగుడ్లు పైకి రావడం, లేకపోతే మన మొహం వాసిపోవడం, లేకపోతే నీళ్ళలో దూకితే మనం ఉబ్బిపోవడం, ఇలాంటి భయంకరంగా మనం మరణించడం అనేది సూసైడ్ చేసుకున్నప్పుడు కనపడదు. అంటే మరణం అనేది కూడా మరి అందంగా ఉండదు. అంటే ఈ రోజున మరి మూవీస్ లో చూపిస్తూ ఉంటారు. అంటే మరణిస్తే అసలు ఉన్న బాధలన్నీ కూడా పోతాయి అన్నట్లుగా వారు ఎంతో చక్కగా మరణించినట్లుగా చూపిస్తారు. కానీ ఆ మరణం మన జీవితాల్లో మన చేతులారా చేసుకున్నప్పుడు అది విషాదమే కాదు, భయంకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఆ చాలా మంది మరి వీడియోస్ పెట్టేసి మరి
ఆ నిద్ర మాత్రలు మింగేయడం, లేకపోతే ఏదో కార్యాలు చేస్తూ ఉన్నారండి చాలా మంది యూట్యూబ్ లో చూస్తూ ఉన్నాం. అంటే అంటే సెల్ఫీ వీడియో తీస్తూ మరణిస్తున్నట్లు. అంటే ఈ చావు అనేది చాలా మందికి లెక్కలేని స్థితి. అంతేకాదు మరి అసలు ఏదో భయం లేని స్థితి. లేకపోతే ఈ మరణం తర్వాత జీవితం గురించి వారు తెలియక ఒక నిర్లక్ష్యమైన స్వభావాన్ని కలిగి మరి ఇటువంటి ప్రవర్తనలు కలిగినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. నా జీవితం ఇంక ఇంతటితో అయిపోయిందని చెప్పి నువ్వు ముగించుకోవడానికి దేవుడు నీకు ఈ జీవితం ఇవ్వలేదు. కానీ ఈ రోజున దేవుడు మరి ఒక చచ్చిన చేపను తీసుకొని అది ప్రవాహానికి ఎదురీత అనేది ఈదదండి. అంటే నీటి ప్రవాహంలో ఒక చేప అనేది ఎప్పుడు ఈదుతుంది? అది బ్రతికున్నప్పుడే. అంటే ఈ రోజున ఏ శ్రమ వచ్చిందనో, ఇరుకొచ్చిందనో, కష్టం వచ్చిందనో, లేకపోతే బాధ వచ్చింది, లేకపోతే సినిమాల్లో మరి సూసైడ్ చేసుకున్నట్లుగా మనం కూడా మరణిస్తే అసల సస్తే ఏ గొడవ లేదన్నట్లుగా, ఆహా! వాళ్ళు చూడు చక్కగా చచ్చిపోయారు, ప్రశాంతంగా ఉన్నారన్నట్లుగా నువ్వు ఇక్కడ మరణిస్తే నీ వికృత రూపమైన మరణము చూడలేము. అంతే కదా! ఆ మరణం తర్వాత నువ్వు నరకంలో యుగాలు పడే దుస్థితిని నువ్వు అనుభవించలేవు. అంతే కాదు గాని ఈ రోజున అటువంటి దౌర్భాగ్యమైన పని చేయడానికి దేవుని చిత్తము కాదు గాని నీవు చచ్చిన చేప వలె మరి ఉంటే ఆ ప్రవాహానికి ఎదురీతకుండా నువ్వు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతావు. అంటే వెనక్కి వెళ్ళిపోతావు. అంటే ఏ ఆత్మహత్యో, ఏ సూసైడో చేసుకుంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు బ్రతుకున్నావో, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఏ నిందలొచ్చినా, ఏ అవమానాలొచ్చినా, ఏమొస్తే రాని చూసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, గోజాడదాం, వాటిని ఎదుర్కొందాం అని చెప్పి ఎప్పుడైతే ఒక ఆహ్, ఎదురీత అంటే మనం చాలా గోదావరి జిల్లాలో చూస్తూ ఉంటాం. ఇలస లేకపోతే పులస. పుస్తెలమ్మైనా సరే పులస తినాలనే సామెత ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పులస ప్రవాహానికి ఎదురీత ఈదుతూ ఉంటదండి. అది ఆ యొక్క ఆహ్, అనేకమైన ప్రాంతాల్లో ఆ సముద్రపు ఆ యొక్క ప్రాంతాల్లో నుంచి అది ఆ ప్రవాహాన్ని కొట్టుకు వచ్చి మరి గోదావరి యొక్క నీటిలో అది ఆ ఎదురీతను ఎప్పుడైతే వస్తదో ఆ ఎదురీతకి, ఆ ప్రవాహానికి అంటే ఆ సముద్రంలో నుంచి కొట్టుకు వచ్చిన ఆ ఇలస ఈ గోదావరి నీటి ప్రవాహంలో అది ఆ ఎర్రమట్టి నీళ్ళకి ఎదురీత ఈది ఆ ఇలస కాస్త పులసగా మారి ఆ పులస ఈ ఈ యొక్క నీళ్ళు సంతరించుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది ఒక రుచికరంగా మారి దానిని చాలా మంది అనేకమైన కాస్ట్ పెట్టి తీసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాను కదా! పుస్తులమ్మైనా సరే పులస తినాలనే సామెత. అంటే ఈ రోజున ఆహ్, పులస అనంగానే చాలా కాస్ట్. అంటే ఈ రోజున చచ్చిన చేపకి వాల్యూ ఉండదండి. కానీ కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో, శ్రమలో, నిందల్లో, అవమానాల్లో కూడా నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ఎదుర్కొనే అంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా, దేవుని సన్నిధం ద్వారా నేను వాటిని జయిస్తాను, ఎదుర్కొంటానని చెప్పి నీవు ఎప్పుడైతే ఎదురీత ప్రారంభిస్తావో, ఇలస కాస్త పులసైనట్లుగా నీవు కూడా ఆశీర్వాదకరమైన ఒక పాపి పరిశుద్ధుడిగా మారినట్లుగా, పవిత్రమైన జీవితం నీకు వచ్చినట్లుగా ఈ ఈ యొక్క ఎప్పుడైతే దేవుని యొక్క రక్తాన్ని ఆశ్రయించి దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ నీ కష్ట సమయంలో నీకున్న ఇరుకు ఇబ్బందులు, నీకు ఉద్యోగం రాకపోయినా, నీ యొక్క జాబ్ రాకపోయినా, లేకపోతే నీకు వివాహం కాకపోయినా, లేకపోతే నీవు అనుకున్నది నీవు సాధించలేకపోయినా సరే, నేను ఖచ్చితంగా నన్ను బలపరచువాని నేను సమస్తము చేయగలను వాగ్దానం ప్రకారం నేను ఖచ్చితంగా ఇది సాధించగలనని ఎప్పుడైతే నీవు నీ జీవితం ప్రారంభిస్తావో, ఎదురీత అనేది ప్రారంభిస్తావో, ఈ ఇలస కాస్త పులసైనట్లుగా నీవు కూడా నిన్ను ఆశీర్వాదకరమైన బిడ్డగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటి వరకు నీకు వాల్యూ లేదేమో, ఉద్యోగం లేదని, నీ వ్యాపారంలో అభివృద్ధి లేదేమో, అందరూ కూడా నిన్ను అరే వీడి వ్యాపారం చూస్తే అరాకొర వ్యాపారం, లేకపోతే వీరికి వివాహము ఇంకా కాలేదనే ప్రచారాలు, ఇవన్నీ కూడా ఈ నిందలు, అవమానాలను వేయించాలని, భరించాలి, సహించాలి, ఎదుర్కోవాలి. ఎలా అంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా, దేవుని యొక్క బిడ్డల ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు నీ జీవంలో నింపుకొని నీవు వాటి ద్వారా మోటివేట్ అయ్యి నువ్వేం చేయాలంటే నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. కాబట్టి ఈ ఉద్యోగం నేను సాధించగలను. వివాహం నాకు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీవు నీ కార్యాన్ని దృఢ సంకల్పంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, అర్థిస్తావో, గోజాడతావో అప్పుడు నీవు రెట్టింపు ఆశీర్వాదాలు దీవెన చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి నయోమి కూడా తన జీవితంలో నిరుత్సాహంలో ఉన్నది.
తన ముగ్గురు మరి తన భర్తను కోల్పోయింది, తన ముగ్గురు బిడ్డలు తన ఇద్దరు బిడ్డల్ని కోల్పోయింది. కోడలు విధవరాండ్రుగా ఉన్నారు, తన విధవరాండ్రుగా అయినా సరే దేవుని మీద ఆశ మాత్రం ఆమె మరి పోగొట్టుకోలేదు. ఆమె దేవుడు దర్శించినప్పుడు ఆమె మరలా బెత్లెహేమ్ అనే నగరానికి వెళ్ళి మరలా చిగురించినట్లుగా, లేకపోతే ఆమె మరి ఫలించినట్లుగా, లేకపోతే శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన జీవితం ఆమె ఆ పరిస్థితిలో నిలబడబట్టి, అంటే నయోమి ఆ కష్ట సమయంలో నిలబడకపోతే ఆ రూత్ అనే ఆమె ఒక బోయాజుకు భార్యగా ఉండే స్థితి, ఈ రూతు గ్రంథం చదవండి, చక్కగా బోయాజుకి భార్యగా అయ్యే స్థితి మరి ఉండేది కాదండి. అంటే ఈ కష్టంలో, శ్రమలో ఈ రోజున తల్లిదండ్రులుగా మీరైనా, బిడ్డలుగా మీరైనా, ఎవరైనా సరే సపోర్ట్ ఇచ్చి మనం నిలబడితే మన బిడ్డలు కానీ, మనము కానీ ఒక ఇలస పులసైనట్లుగా మనము కూడా ఒక పాపిష్టికరమైన జీవితాలను విడిచి పరిశుద్ధమైన జీవితాలు జీవించే బిడ్డలుగా, అంతేకాదు గాని అనేక మందికి ఒక రోల్ మోడల్ గా నీవు నేను మనం అందరము కూడా ఉండాలని దేవుడు ఆశించున్నారు. అలాగే ఉంటాం కూడా. ఈ రోజున మరి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు వస్తున్నాయి. అయినా సరే ఈ బిడ్డ ఏ మాత్రమూ కూడా చలించట్లేదు. ఎన్ని వివాహ సంబంధాలు వచ్చి ఆగిపోయినా సరే ఆమె ఏ మాత్రమూ కూడా దుఃఖపడట్లేదు. మరి దేవుని మీద మరి ఆశ పెట్టుకుని ఉన్నదన్న మరి మాటలు అనేక మంది తెలుసుకుని, నీకు దానికంటే శ్రేష్టమైన వివాహ బంధం అనేది దేవుడు ఏర్పరిచినప్పుడు వారు చేసే ఆ యొక్క స్థుతులు ఉన్నాయి చూసారా, అవి ఆకాశమునందు దేవుని స్తుతించి స్తోత్రాలు అర్పించి ఘనత మహిమ ప్రభావాలు, నిజంగా ఇటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేయగలడా అని చెప్పి మనుషులు కూడా ఆశ్చర్యపోయే కార్యాలు దేవుడు చేయగల సమర్థుడనే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మరి ఒక అమ్మాయి వివాహ జీవితంలో చాలా సంబంధాలు వస్తూ ఉన్నాయి. చాలా మంది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు నల్లగా ఉందని. ఆ రిజెక్ట్ చేసిన సమయంలో ఆమె ఇంకా నాకు వివాహ సంబంధాలే చూడవద్దని దేవుని సన్నిధిలో ఆమె పరిచర్య చేసుకుంటూ ఉన్న సమయంలో మరి ఆమెకి తెలియకుండా ఆమె దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవకుల పరిచర్యలు ఎంతో జాగ్రత్త కలిగి ఆమె తన జీవితాన్ని సేవకు సమర్పించుకొని దేవుని పరిచయలో సాగుతూ ఉంటే ఆమెకు అనుకోకుండా ఒక అమెరికా సంబంధం రావడం, అమెరికా సంబంధంలో ఈమె మాత్రమే నాకు కావాలి, దేవుని యొక్క పరిచర్యలో సేవకుల విషయంలో కానీ, దేవుని యొక్క సన్నిధిలోని పరిచర్య చేయడంలో ఆమెను మించిన వారు ఎవ్వరూ కూడా లేరని మరి తన తల్లి అక్కడికి వచ్చి దేవుని సందర్భం చూసి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ కుమారుడు నేను ఆమెనే చేసుకుంటానని చెప్పడం, ఆమెకి ఒక మంచి అమెరికా సంబంధం రావడం, ఆమెకి చక్కని వివాహం జరిగినప్పుడు వారందరూ కూడా ఆమెకి ఎన్నో సంబంధాలు వచ్చినాయి కదా, ఎన్నో సంబంధాలు ఆ యొక్క అబ్బాయికి కానీ ఆ కుమారుడికి కానీ ఆ కుమార్తెకి కానీ ఎన్నో వివాహ సంబంధాలు వచ్చాయి. కానీ ఏవి సెట్ అవ్వాల, కానీ దేవుడు ఓ శ్రేష్టమైన సంబంధం ఇచ్చారని మరి వారే సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి సాక్ష్యాలు మన బిడ్డల జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన జీవితాలు దేవుడు ఆశించున్నారు. కాబట్టి ఎదురీత అనేది మనకి అవసరం. కష్టం వస్తుందని కృంగిపోకు, శ్రమలు వస్తున్నాయని మరి బాధపడకు. ఈ రోజున ప్రతిదాన్ని కూడా ప్రార్థన ద్వారా ఎదుర్కొని మరి మనం మన జీవితాలు ముందుకు కొనసాగించాలని, ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే మనం కృంగిపోవడం, బాధపడడం, లేకపోతే మరణించడం దేవుని చిత్తము కాదు. మన జీవితాలను మన కొనసాగించాలని దేవుడు మరి మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ శ్రేష్టమైన మాటలు మన జీవితంలో అనుసరిద్దామా? మన జీవితాలు ఎన్ని శ్రమలు వచ్చినా యేసయ్య నీవున్నావు అన్న ధైర్యం కలిగి ఆయన మీద ఆశ పెట్టుకొని నీవు బలపడితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు, ఉన్నత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలు ఏకీభవించి దేవుని పట్ల గొప్ప కార్యం చేస్తాయి. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. అయ్యా ఒక చేప ఎదురీత ఇది ఒక ఇలస పులసగా మారినట్లు మా జీవితంలో మేము కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన బ్లెస్సింగ్స్ మా బిడ్డల జీవితాలు, మా జీవితాలు మేము చూడాలనుకుంటున్నాం. కాబట్టి చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అట్టి ఆశీర్వాదకరమైన జీవితం వీళ్ళందరికీ కూడా అనుగ్రహించమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.